ఇగో పచ్చడి అయితే ఇట్లా పెట్టినా, ఇటు చూడు. సరిపోతా పచ్చడా? సరిపోతుంది, మళ్ళీ ఎక్కువ అవుతుంది. ఆ బాక్స్ ఏంటిది? ఏది? ఆ బాక్స్ పెరుగులు పెరుగులా కాదు, పెరుగు. టమాటా పచ్చడి అయితే చేసిన ఫ్రెండ్స్, ఈ రోజు ఎండుమిర్చి చేసిన అనమాట. చాలా బాగుంటది. నేను చెప్పాలి చాలా బాగుంటుందని తిన్నావుగా అయిందా మరి, చెప్పరాదు. అది అప్పుడు బాగుంది, మధ్యాహ్నం వరకు ఎట్లుంటుందో తెలియదు. మంచిగా ఉంటుంది. మళ్ళా మా ఆయనకేమో ఇక మైనింగ్ కదా ఫ్రెండ్స్, అంటే మీ ఆయన ఏం పని చేస్తాడు అనేసి కూడా కామెంట్ పెట్టారు. నేను కూడా రిప్లై ఇచ్చాను. మైనింగ్ లో అయితే వర్క్ చేస్తాడు అనమాట, డంపర్ ఆపరేటర్ గా. ఇక డస్ట్ ఇట్లా అది ఇది ముక్కలకు పోతుందో దుబ్బ అనేసి, ముక్కలకి నోట్లకి ఇట్లా పోతుందో ఏమోనని. బెల్లం తింటే చాలా మంచిదట, అందుకని బెల్లం పీసెస్ అయితే ఒక 2 కట్ చేసి అయితే ఇక బ్యాగ్లో అయితే పెడతానా. అయితే అప్పుడు ఇంటికి పోయినప్పుడు బెల్లం ఇంటి దగ్గర ఉండేనైతే పట్టుకొని వచ్చిన ఫ్రెండ్స్. అదైతే ఇక రోజు కొద్దిగా అయితే బాక్స్లో పెడుతున్నా. పెరుగు అనమాట, సాల్ట్ అయితే ఇందులో ముందు సిప్లో అయితే పెట్టినా. మళ్ళీ వాటి మీదకే దొరుకుతావు, దాని మీద పెడతావేంది మళ్ళా? లేవమ్మా, నేను బ్యాగ్లో లేవు, రేడియం జాకెట్ ఉన్నాయి. మళ్ళీ దాని మీద పెట్టినావు. ఫ్రిడ్జ్ వాటర్ బాటిల్స్ రేపో ఫ్రిడ్జ్లో పెట్టినా. ఎందుకు ఇదేమన్నా కింద పెట్టుకొని తింటాను ఏంది? దీనికి చీమలు పట్ట. టైం అయింది, చదువుతాను. ఒక్కటే దేని మీద కూర్చొని తింటాను డాడీ. మరి 11:06 అయింది. మీ ఫ్రెండ్స్ అందరు బట్టలు తెచ్చుకొని కింద వేసుకొని తింటారు కదా డాడీ. బట్టలు తెచ్చుకొని మరి అప్పుడు ఒక ఫోటో ఉండే దాంట్లో. అప్పుడా వర్షాకాలం అప్పుడు బండ్లు నడవవు కదా, అట్లా అందరం ఇట్లా రౌండ్ గా కూర్చుంటే కింద కూర్చుంటే మట్టి అంటుతుంది, బురద గిట్ట అంటుతుంది అని బండ్లలో బత్తాలు అట్ట ముక్కలు ఉంటే వేసుకొని కూర్చున్నాం. అదే ఎప్పుడో ఒకసారి అట్లా వర్షం పడ్డప్పుడు బండ్లు తిరిగిపోతే అందరం ఒక్క కాడ ఉంటాం కాబట్టి అప్పుడప్పుడు అట్లా కలిసి తింటాం. అయిపోయిందా? ఇప్పుడు బండ్లు తిరిగేటప్పుడు ఎవరు బండ్లలో వాళ్ళే తింటాం. నడుపుతంటేనే తింటావా? లేదు, బ్లాస్టింగ్. పెద్దకి వీడియో తీయాలంటే తలపానంత ఒక్కొత్తది. చెప్పులేసుకోండి కాలు. అది ఉందిగా టైపాడు, దాంతో తీసుకోవచ్చు మీరు. ఎట్లా తీసుకుని ట్రైపాడ్ ఇట్లా ఎమ్మడి పెట్టుకొని రానా మరి? చెప్పు నువ్వు తీసుకొచ్చి మేము చదువుతాం కానీ. అబ్బా చదువుతుందట, రావాలిగా. ఫోను చూపించాలి ఒకసారి. ఫోను ప్రాబ్లం ఉంది, లేకపోతే ఎంత సెట్ అవుతుంది. ఇన్ని రోజులు మంచిగా వచ్చినాయి వీడియోస్, ఇప్పుడు సెట్ అవుతుంది. ఫోన్ పెట్టినా ఎవరన్నా అడిగిరా ఈడేపిచ్చేసరికి? చూస్తారు, అడుగుతారు. ఏం తెచ్చాము? బెల్లం మీరు తినొద్దు బిడ్డ, అడగొద్దు బెల్లం చెప్తాను, తగ్గుతారు మీరు. అర్థమైందా? ఎప్పుడు తింటాను అన్నం? బ్లాస్టింగ్ టైంలోనే తింటాను. ఎవరికి లేదు, బాలన్న అని ఇంకో అన్నకు. సరే బాయ్. బాయ్ మరి. చిన్నావో సాయంత్రం రెడీ అయి ఉన్నామా? బజారు పోవాలా? మరి ఫోన్ చేయమని నాకు, సరేనా? ముందే ఫోన్ చేస్తే రెడీ అయి ఉంటా, తొందర పోయి రావచ్చు. వద్దు, ఐస్ క్రీమ్ వద్దే ఉంది, వాటర్ మిలన్ ఉంది ఇంట్లో. తాత అయితే ఉట్టిగిస్తాడా? తాత గేట్ పెట్టండి, అట్నే వస్తారు. వద్దమ్మా, నేనే మొన్నటి దాకా తగ్గిన, తెలుసు కదా, దెబ్బలు పడతాయి. బెల్లం కూడా వద్దు, వాటర్ మిలన్ మళ్ళీ కోస్తారండి. ఇందులో కొంచెం కోస్తా. పైన ఎవరు పెడతారే గేటు?
ఇక్కడైతే జిన్నకాయలు చూడండి ఫ్రెండ్స్, ఎన్ని కాయలు ఉన్నాయో చెట్టుకైతే అసలు. అగో ఈ 3 చెట్లు అయ్యాయి అనమాట దర్గా దగ్గర. ఫుల్ కాయలు, మా ఇంటి ముందు మొత్తం జిన్నకాయలే పడతా ఉంటాయి అనమాట. ఏందది? చిన్నగా చిన్నగా డోర్ అది పెట్టు. ఇది కోస్తా కానీ ఇప్పుడు ఏందమ్మా? జ్యూస్ చేయొచ్చు దీంతో. వాటర్ మిలన్ జ్యూస్ చేస్తారు మరి, బాగుంటది. దాంట్లోనే జ్యూసా? పైన పెట్టి పైన మూత తీసి ఇక్కడ హోల్ పెట్టి అది అలా ఆగుతుంది అసలు. కోస్తాగండి ఇక. మా ఆయన అయితే ఇక డ్యూటీకి అయితే వెళ్ళింది ఫ్రెండ్స్. ఇక అన్నం అయితే కొంచెం అయితే ఉంది, పిల్లలు ఆల్రెడీ తినేసిరు. టమాటా పచ్చడి అయితే ఇక చేసిన, ఎండుమిర్చి అప్పుడు కారం అయితే ఉన్నది, అది కారం పొడితో అయితే చేసిన అనమాట. ఆ కారం పొడి ఇప్పటిదాకా ఉన్నది అనమాట, దాంతో చేస్తే ఈ పూటకైతే కర్రీకి లోటు లేదనమాట. ఇక కూరగాయలు అయితే పోయిండు ఫ్రెండ్స్ మా ఆయన. కూరగాయలకు పోతే ఆడ ఏం లేవట సరిగ్గా. అయితే పాలకూర ఒకటైతే పట్టుకొని వచ్చిండు, ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసిన. ఇక సాయంత్రం అయితే పాలకూర అయినా ఏదో ఒకటి ఉండాలి. ఇంకా కోస్తా పట్టండి. గింజలా తీసుకోవాలమ్మా. ఇందాకలే ఆల్రెడీ కోసేసినాం ఫ్రెండ్స్. ఇక కోసినాక అయితే ఇక ఇప్పుడు మళ్ళీ రెండోసారి అయితే కట్ చేసిన. ఇక హాఫ్ పీస్ అయితే ఉంది, అది తింటే ఇక పిల్లలు మళ్ళీ ఇదైతే మధ్యాహ్నం అట్లా కోస్తాం అనమాట. చాలా చలువ కదా ఫ్రెండ్స్, చల్లదనము. చాలా రోజులు అయితే అంత తెచ్చుకోక కూడా అనేసి ఇప్పుడైతే పట్టుకొని వచ్చినాం. కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది వాటర్ మిలన్ అయితే. ఓకే ఫ్రెండ్స్, ఇదన్నమాట బ్లాగు. తిన్నాక అయితే ఇంకా బట్టలు ఇట్లా మడత పెట్టి, బట్టలు కూడా ఉన్నాయి ఎండేసేటి, ఇంకా బట్టలు అయితే ఎండేయలేదు, అవి ఎండేయాలి. ఇంకా తొందరగా ఏంది పొద్దున ఇప్పుడు సెకండ్ షిఫ్ట్ డ్యూటీకి వెళ్తాడు కాబట్టి ఫ్రెండ్స్, ఇక తొందరగా ఇంట్లో పని చేసుకొని వంట చేసి ఇక టైంలోపు కంప్లీట్గా ఇక అయిపోగొట్టాలన్నమాట. పని కంప్లీట్ చేసి వంట పూర్తి కావాలి. లేకపోతే నాకు ఎండ ఆడ బోలిదోమ దగ్గర అయితే బాగా ఎండ కొడుతూ ఉంటుంది అనమాట. అందుకని ఇక పొద్దున్నే పని అయితే పూర్తి చేసుకుంటాను. ఇప్పుడైతే చూడండి ఎంత ఎండ కొడుతుంది అసలు. ఈ 2 రోజులు అట ఫుల్ ఎండ కొడుతుంది అట అసలు. సాయంత్రం రాకముందే రెడీ అయి ఉండాలి. ఫోన్ చేయమన్నాలే, ఫోన్ చేస్తాడు. కానీ పిల్లలకి అయితే ఈ షార్ట్స్ అవి ఇవి అయితే ఏం లేవు ఫ్రెండ్స్, అందుకని అయితే నాకు లెగ్గిన్స్ కూడా లేవు. అయితే ఇప్పుడు ఎండకి కొద్దిగా టీ షర్ట్స్ మీదకి అయితే షార్ట్స్ అయితే తీసుకుందాం అనేసి బజార్ పోదాం అనుకుంటున్నా. ఒక్కొక్క లెగ్గింగ్ ఒక పెద్ద కర్ర బార్ ఉంటది చిన్నది. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇదన్నమాట బ్లాగ్. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.